ఎవరో సోలో ట్రావెలింగ్ చేస్తే లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది. జనరల్ బోగిలో ఎక్కితే ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో తెలుస్తుంది. ఒకనే వచ్చిన ఎవ్రీవన్ ఈస్ బిజీ విత్ దేర్ స్టడీస్. దుర్గా టెంపుల్కి విజయవాడ. మిస్ అయిపోయింది. ఒక్క నిమిషం ప్రూఫ్ చూపిస్తుంది. నాది రాదు. సింగిల్ ఒకటే వస్తే ఒకటే కష్టం, వీడియో తీసుకునే కాదు. ఫోను నాకు పెట్టింది పడిపోతే ఏమంటారు. నీళ్ళలో పడితే నా ఫ్రెండ్గాడు ఏమంటాడు, ఈ పక్క చూస్తే నీళ్ళు ఉన్నాయి భయం వేస్తాయి, ఆ పక్క చూస్తే వాటరే లేవు. అందుకే భయం ఉన్న చోటే నేను ఉంటాను. హాయ్ గాయ్స్, పేరు మర్చిపోయాను. మచిలీపట్నం. పేరు చూసిన మచిలీపట్నం బీచ్కి వచ్చిన. ఇక్కడ ఎవరో చెప్తున్నారు ఉప్పెన షూటింగ్ ఈడే తీసినారు అంట. చూద్దాం. సో దిస్ ఈస్ ద బీచ్ ఆఫ్ ఉప్పెన షూటింగ్. అక్కడ శివుడు ఉన్నాడు. అక్కడ ఇదంతా యాదవ్ సినిమా సెట్ వేసినారు, ఇంకా పీకేలేదు. షూటింగ్ అయిపోయింది. ఐ థింక్ పెద్ద అనుకుంటా. ఇదే ఈ పొజిషన్ అయితే యూట్యూబ్లో పెట్టచ్చు. చూస్తారా బీచ్? చూస్తారా? ఏం చూస్తారులేండి ఫ్రెండ్స్. ఈ అమ్మాయి లో క్వాలిటీ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఉన్నట్లుంది. దిస్ ఈస్ ద బీచ్. ఎట్లా మన ధర్మానంలో ఇసుక రేట్ ఎక్కువ ఉంది కదా, వీటి నుంచి కొంచెం ఇసుక తీసుకుందాం. అది దిగనం. చిన్న చిన్న సముద్రాల్లో మనం ఇర్లాలేం, ఎందుకంటే మనకి గజీ తగాలి. పెద్ద పెద్ద సముద్రాల్లో అయితే ఈదుతాం. బెర్ముడా ట్రయాంగిల్లో నుంచి బయటకు వచ్చినోని నేను. ఈ చిన్న చిన్న సముద్రాలకి ఏం భయపడతా చెప్పు. బ్యాక్గ్రౌండ్ ఎట్లుందో చూద్దాం. ఒక బాగానే ఉంది కదా, అటు సైడ్ చూద్దాం ఎట్లుందో. దీంట్లో తిప్పే కదా ఇట్లా, అందుకే రా కెమెరాలు కొనాల. చార్జీపీటీని అడిగినాను బీచ్కి పోవాలంటే ఏం బట్టలు వేసుకోవాలా అంటే, అది ఒక స్విమ్ సూట్ చూపించింది. మనకి ఒకటే స్విమ్ సూట్ అండి. దీని మించిన స్విమ్ సూట్ లేదు. ఈదాను బట్టలు లేవు. సముద్రం మనల్ని ఆపుతుందా? నువ్వు వీడియోకి రాద్దు, ఆపకబో. అట్లే లోపల పో, ఎంత లోతుందో చూద్దాం. ఒకనే వచ్చిన